హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. సున్నుండలు చేసుకోవడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినప్పప్పు, రైస్, షుగర్ అండ్ గీ. మినప్పప్పు 3 గ్లాసెస్ తీసుకున్నాను. నేను 3 గ్లాసెస్ మినపప్పు తీసుకొని ఇలా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు మనం మినపప్పుని రోస్ట్ చేసుకోవాలి. మినపప్పు ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మనం 1 గ్లాస్ రైస్ తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అవి కూడా కలర్ చేంజ్ అయ్యి ఒక మంచి అరోమా వచ్చే వరకు రైస్ని కూడా మనం రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మంచి అరోమా కూడా వచ్చాక మనం ఈ రైస్ని కూడా పక్కన పెట్టుకొని 2 చల్లార్చిన తర్వాత గ్రైండ్ చేయించుకోవాలి. మిల్లో గ్రైండ్ చేపిస్తే ఇలా ఫైన్ పౌడర్లా వస్తుంది. ఈ ఫైన్ పౌడర్ని పక్కన పెట్టుకొని 1 గ్లాస్ పంచదార మనం మిక్సీలో వేసుకొని దాన్ని కూడా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ బ్లెండ్ చేసుకున్న షుగర్ పౌడర్ మనం ఒక బౌల్లో సున్నుండల పిండి తీసుకొని అందులో బ్లెండ్ చేసుకున్న షుగర్ పౌడర్ కొంచెం కొంచెంగా మన టేస్ట్కి సరిపోయేటట్టు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ 2 పౌడర్స్ బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం గీని బాయిల్ చేసుకొని ఆ వేడిగా ఉన్న గీని అందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. గీ హాట్ గీ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. లేదంటే గీ హాట్గా ఉన్నప్పుడు కాసేపు స్పూన్తో మీరు మిక్స్ చేసుకొని తర్వాత మీరు హ్యాండ్ యూజ్ చేసి మిక్స్ చేయండి. మిక్స్ చేసేటప్పుడు గీని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఎంతవరకు అంటే గీ మనం లడ్డు కన్సిస్టెన్సీ మనకు వచ్చే వరకు మనం గీ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా గీని అందులో యాడ్ చేసుకొని మనం లడ్డు చేస్తే లడ్డు ఫామ్ అయ్యేలాగా వచ్చే వరకు మనం గీని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. లడ్డూస్ ఫామ్ అయ్యే కన్సిస్టెన్సీ మనకు వచ్చే వరకు ఇలా గీ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా గీ యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వన్స్ మనకి లడ్డు ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఇంకా గీ యాడ్ చేయడం ఆపేసి మనం వాటిని సున్నుండల కింద చేసేసుకోవచ్చు. అంతే, సున్నుండలు రెడీ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు లడ్డు బాగా ఫామ్ అవుతుంది అన్నప్పుడు మనం గీ యాడ్ చేయడం ఆపేసి ఇంకా లడ్డూస్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. అంతే, సున్నుండలు రెడీ. ఎంతో టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే సున్నుండలు మనకి రెడీ అయిపోతాయి. ఈ సున్నుండలు తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మినపప్పులో ఉండే ఐరన్ కంటెంట్ మనకి రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తుంది. దానివల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా లాంటివి ఉండవు. నెక్స్ట్ మనకి డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. మినపప్పులో ఉండే ఫైబర్ అనేది మనకి డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. దానివల్ల బవెల్ మూమెంట్స్ ఈజీగా అయ్యి మనకి కాన్స్టిపేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ మనకి బోన్ హెల్త్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనకి న్యూట్రియంట్స్ లైక్ ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అండ్ పొటాషియం ఉండడం వల్ల మనకి చాలా హ్యూజ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్ ఉండడం వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్ ఇది స్కిన్ అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. సో అందరూ కూడా సున్నుండలు తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.